అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ మనం రాష్ట్రంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే, లేదా ఎవరు సంభాషణలో అయినా సరే, ప్రతి కన్వర్జేషన్లో ఉన్న ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్. ఎందుకంటే ఇది పొలిటికల్ సీజన్ కాబట్టి ఇంకొక నెల రోజులు, మేబీ నెల 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయనేది మాట్లాడుతున్నారు. ఈవెన్ నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు, నాకు మెయిల్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఈ మధ్య అవే ఎక్కువైపోయినాయి. అన్న ఎవరు గెలుస్తారు, ఎవరికి అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి అని. సో స్పష్టంగా ఈ వీడియోలో నేను రెండు వైపులు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి, మరోవైపు వైసీపీకి సంబంధించి, రెండిటికి సంబంధించి బలాలు బలహీనతలు చెప్పేస్తా. ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలు ఏంటి అనేది చెప్పేస్తా. సో నెక్స్ట్ వీటి వలన ఉపయోగం ఏంటంటే, ఈ బలాలు బలహీనతలు అంశాలే రాబోయే 30 రోజుల రాజకీయాన్ని శాసించబోతున్నాయి. వైసీపీ బలహీనతల్ని కవర్ చేసుకుంటే వైసీపీ రావచ్చు, వైసీపీ బలాల్ని జనం అంగీకరించి మాట్లాడితే వైసీపీ రావచ్చు, లేదు తెలుగుదేశం పార్టీ బలాలే గొప్పవి, ప్రభావం ఎక్కువగా చూపిస్తాయి అనుకుంటే వాళ్ళే రావచ్చు, టీడీపీ జనసేన కూటమి రావచ్చు. అంటే ఇట్లా అవి నేను చెప్పే పాయింట్లు, ఆ బలాలు బలహీనతలు చెప్తాను కదా, అవి ప్రభావితం చేసే అంశాన్ని బట్టి, వాటి ప్రభావాన్ని బట్టి వేవ్ మారుతుంది, ఒక వేవ్ క్రియేట్ అవుద్ది. ఎప్పుడైనా సరే ఎన్నికలకు 10 రోజుల ముందు ఒక వేవ్ వస్తుంది, అదే డిసైడ్ అవుద్ది. తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను ఫస్ట్ అంతా రాంగ్ ఎస్టిమేట్ వేసా. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పా. మౌత్ టాక్ చూస్తే కాంగ్రెస్కు ఉంది, నేను ఇదే మాట చెప్పా. తెలంగాణ ఎన్నికల్లో మౌత్ టాక్ చూస్తే కాంగ్రెస్కు ఉంది, కానీ టీఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పా ఎన్నికలకు 10 రోజుల ముందు వరకు. కానీ ఎన్నికల ముందు మొత్తం మారిపోయింది కదా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. సో అలా మౌత్ టాకు ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బలాలు బలహీనతల అంశాన్ని మనం చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాలు ఫస్ట్ చెప్తున్నా. వైసీపీ బలాలు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఒక పెద్ద బలం, అది ఒక పెద్ద అసెట్ ఆ పార్టీకి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది. సంవత్సరానికి సుమారుగా ఒక్కో కుటుంబానికి ₹1,00,000 అమ్మఒడి కావచ్చు, జగనన్న చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్ల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఈ 50 లక్షల కుటుంబాలకి కూడా ₹1,00,000 వెళ్తున్నాయి. అది ఒక పెద్ద బలమే కదా, దాన్ని ఎవరో కాదనలేరు కదా. సో ఉన్నాయి, దానికి రిలేటెడ్గా ఒక బలహీనత కూడా ఉంది. పన్నులు పెంచడం, ఛార్జీలు ధరలు విపరీతంగా పెంచడం, గతంలో ఎన్నడూ లేనట్టుగా కరెంటు బిల్లులు పెరగడం. సో అవి కూడా ఉన్నాయి. నేను అన్నీ చెప్తా, బలాలు చెప్తా, బలహీనతలు చెప్తా. మొత్తం విన్న తర్వాత కామెంట్ చేయండి. సరే, ఈ బలంతో పాటు వైఎస్ జగన్ అంటేనే ఒక చరిష్మా, వైఎస్ జగన్ అంటేనే ఒక పొలిటికల్ ఐకాన్, వైఎస్ జగన్ అంటేనే ఒక మాస్ పల్స్. రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్ ఉన్న పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వేరు, సినీ క్రేజ్, సినీ గ్లామర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్లో ఆయన క్రేజ్ వేరు. ఆయన మాట తీరు, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన మాట్లాడేది అబద్ధమని తెలిసినా సరే కాసేపు మనం మెస్మరైజ్ అయిపోతాం ఆయన మాటలు వింటే. ఆ ఎక్స్ప్రెషన్స్కి, ఆ డైలాగ్ డెలివరీకి, అతని మొత్తం ఆ యాక్షన్కి. సో ఆ టాలెంట్ ఉంది. సో అది రాష్ట్రంలో అందరూ రియలైజ్ అవ్వలేరు, ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అందరూ రియలైజ్ అవ్వలేరు. సో అలా రాష్ట్రంలో 50% పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ క్రేజ్ ఉంది, ఆ పల్స్ ఉంది. దాన్ని టీడీపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తారు, ఆయన నువ్వు పొగుడుతావేంటి అనొచ్చుగాక. కానీ నాణేనికి రెండో వైపు చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక చరిష్మా ఉన్న నాయకుడు. ఆయనకు ఇప్పటికీ ఆ వర్గాల్లో చెక్కు చెదరని క్రేజ్ ఉంది. ఆయన అబద్ధం చెప్పినా చెప్తాడయ్యా మా జగను అంటారు అనే జనం ఉన్నారు. సో అది ఇప్పటికీ ఉందన్నమాట చాలా చోట్ల. అలాగే డబ్బులు విపరీతంగా పంచుతున్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారండి, నెల రోజుల నుంచి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, డబ్బులు పంచట్లా వెళ్తున్నాయా, ఇంటింటికి కుక్కర్లు వెళ్తున్నాయి, వాచీలు వెళ్తున్నాయి, గోడ గడియారాలు వెళ్తున్నాయి, డబ్బులు వెళ్తున్నాయి, స్వీట్ బాక్సులు వెళ్తున్నాయి, చీరలు వెళ్తున్నాయి, బట్టలు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయిగా. సో ఆ డబ్బు పంపిణీ విపరీతంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేదు మన ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఎక్కువ ఉంది. అది మేబీ వైసీపీకి కొంత బలం కావచ్చు. ఒక 2-3% అయినా సరే డబ్బులకు లొంగే వాళ్ళు ఉంటారుగా ఈ రోజుల్లో కూడా. అది కూడా అలాగే వ్యవస్థల మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు, వాటితో పాటు బలమైన ఐప్యాక్ వ్యూహం, పొలిటికల్ మార్కెటింగు,
విపరీతమైన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా. మనకు చూడండి, మన ప్రమేయం లేకుండానే మనం 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 వద్దంటే సిద్ధం అనే యాడ్ మనకు వస్తుంది. మన టీవీల్లో, మన మొబైల్స్లో మనం ఓపెన్ చేస్తే మనకు ప్రమేయం లేకుండా సిద్ధం యాడ్ వస్తుంది. టీడీపీ యాడ్లు ఏమైనా అలా వచ్చాయా చెప్పండి ఈ నెల రోజుల్లో? కానీ నెల రోజుల నుంచి విపరీతంగా గూగుల్ యాడ్స్లో సిద్ధమని వస్తుంది. అది ఐపాక్ వల్ల బలమైన మార్కెటింగ్, పొలిటికల్ మార్కెటింగ్. సిద్ధం అనే ఒక వర్డ్ను పట్టుకొని విపరీతంగా పొలిటికల్ మార్కెటింగ్ చేస్తున్నారు. మన ప్రమేయం లేకుండానే మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తుందంటే వాళ్ళు ఎంత పొలిటికల్ మార్కెటింగ్ చేస్తున్నారో చూడండి. టీడీపీకి అది లేదు కదా. సో ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించిన ప్లస్లు. మరి వైసీపీకి మైనస్లు లేవంటారా? మైనస్లు కూడా ఉన్నాయి, విపరీతమైన మైనస్లు ఉన్నాయి. చెప్పాను కదా, ధరల పెరుగుదల, పన్నులు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం గతంలో లేదు, కానీ ఇప్పుడు ఉంది, కడుతున్నారు, చెత్త పన్నులు కడుతున్నాం మనం. అలాగే ధరలు 210 యూనిట్లు కరెంటు 210 యూనిట్లు కాలితే 1200, 1300 కరెంటు బిల్లు వస్తుంది. అదే తెలంగాణలో 210 యూనిట్లు కాలితే 600 వస్తుంది కరెంటు బిల్లు. మన రాష్ట్రంలో పెట్రోల్ ఏమో 112 రూపాయలు, అదే కర్ణాటక అక్కడేమో 101, 102 రూపాయలు. తెలంగాణలో కూడా మనకంటే ఒక 2-3 రూపాయలు తక్కువే. సో దేశంలో హయ్యెస్ట్ పెట్రోల్ రేట్, డీజిల్ రేట్ ఉన్నది మన రాష్ట్రమే. అలాగే పన్నులు, ఒక లారీ రోడ్డు ఎక్కితే గతంలో రోడ్ ట్యాక్స్ 500, 1000 రూపాయలతో పోయేది, ఇప్పుడు 10,000 మినిమం రోడ్ ట్యాక్స్. ఇలా అన్ని రంగాల్లోనూ పన్నులు, ఛార్జీలు, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి అది వైసీపీకి ఒక పెద్ద బలహీనతగా మారబోతోంది. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్లస్ చూపిస్తాయో లేదో తెలియదు, కానీ ఈ ధరల పెరుగుదల మైనస్, అది ఇది బ్యాలెన్స్ అయ్యి దాని మీద ఇదే ఎక్కువ ప్రభావం ఉంటే వైసీపీకి ఓట్లు పడవు. లేదు, ధరల పెరుగుదలైనా పర్లేదు, మాకు జగనన్న 1,00,000 రూపాయలు ఇస్తున్నాడంటే వైసీపీకి ఓట్లు పడతాయి. చెప్పాను కదా, రాబోయే 30 రోజుల్లో ఈ 2 అంశాల్లో ఏది ఎక్కువ జనం ప్రభావితం, ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అదే ఇంపార్టెంట్. దాన్ని బట్టి వైసీపీ ఫ్యూచర్ ఉంటుంది. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్ వంటి వర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత వైసీపీ అంటే. అలాగే గతంలో ఎప్పుడూ లేనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. గతంలో ఎప్పుడూ లేనటువంటి భూ కబ్జాలు, అవినీతి, సెటిల్మెంట్లు, దందాలు ఎక్కువయ్యాయి. కేసులు, కక్ష సాధింపులు గతంలో ఎప్పుడూ లేవిన్ని. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొంత అరాచకాలు, అవినీతి ఉంటాయి. అవినీతి అనేది ఎవరు కట్టడి చేయలేరు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నా అవినీతి జరుగుద్ది, రేపు పొద్దున టీడీపీ వచ్చినా అవినీతి జరుగుద్ది. కాకపోతే ఆ అవినీతి వాళ్ళది వ్యవస్థీకృతమైన అవినీతి, సిస్టమేటిక్ కరప్షన్. వీళ్ళది అరాచకమైన అవినీతి. దానికి దీనికి చాలా తేడా ఉంది. దాన్ని కనిపెట్టడం కష్టం, దీన్ని కనిపెట్టడం చాలా ఈజీ. దాన్ని మాట్లాడి ప్రూవ్ చేయడం కష్టం, దీన్ని మాట్లాడి ప్రూవ్ చేయడం చాలా ఈజీ. చాలా దారుణంగా కళ్ళెదురుగా కనిపిస్తున్న అవినీతి ఇప్పుడు జరుగుతుంది. సో అది కొంచెం వైసీపీ పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, పెంచుతుంది. అలాగే కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. వాలంటీర్లకు ఉన్న విలువ కూడా మాకు లేదే అని వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. అలాగే వైసీపీ నాయకుల్లో అసమ్మతి ఉంది, సీట్రాన్ నాయకుల్లోనూ ఇతర నాయకుల్లో కూడా. అలాగే రకరకాల సామాజిక వర్గాల్లో పదవులు లేవు, పెత్తనం లేదు అనే అసంతృప్తి కొంత ఉంది. అలాగే ఫేక్ ప్రచారాలు చేయడం, దొరికిపోవడం వీళ్ళ ప్రత్యేకత. చూడండి, జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది. ఏ దొంగతనం చేసినా ఈజీగా వెంటనే దొరికిపోతాడు, ఆయన ప్రత్యేకత. అలాగే మన రాష్ట్రంలో ఫేక్ ప్రచారం చేసి ఈజీగా దొరికిపోతారు, అది ఫేకే అని. సో అది కొంత వైసీపీకి మైనస్గా మారుతుంది. ఫేక్ ప్రచారాలు కాస్త తగ్గించుకోవాలి, అదొకటి. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది, పర్టికులర్గా కొన్ని వర్గాల్లో. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలహీనతలు. సో బలాలు చెప్పాము, బలహీనతలు చెప్పాము వైసీపీకి సంబంధించి. ఇప్పుడు కూటమికి సంబంధించి బలాలు, బలహీనతలు కూడా సింపుల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కూటమికి సంబంధించి బలాలు ఏంటంటే గతంలో చేసిన అభివృద్ధి. చంద్రబాబు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, రాజధాని అయితేనేమి, పోలవరం కట్టడం అయితేనేమి, కట్టే అంశాలు అయితేనేమి, అలాగే ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ ఇటువంటివన్నీ తీసుకొచ్చారు, యూనివర్సిటీలు తీసుకొచ్చారు, విద్యా సంస్థలు రకరకాలు తీసుకొచ్చారనే ఒక నమ్మకం కియా. సో అది చంద్రబాబు గారు అంటే అభివృద్ధి చేస్తారు అనే పేరు ఒకటి ఉంది. చంద్రబాబు గారు ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆయన కావాలి అనే ఒక నమ్మకం, అది కొంత పాజిటివ్గా ఉంది, బలంగా ఉంది. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవు. టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి, ఆ కాంబినేషన్ ఉంది కాబట్టి, కొన్ని జిల్లాల్లో ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుద్ది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు 1% కూడా చీలే అవకాశం లేదు. కాబట్టి ఒక పెద్ద ప్లస్ టీడీపీ జనసేనకి అదేనమాట. అలాగే సంస్థాగత బలం, సమన్వయం. సంస్థాగతంగా టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది, బలమైన కార్యకర్తల వ్యవస్థ ఉంది. దాంతోపాటు జనసేన పార్టీ బలం కూడా అదనంగా యాడై సమన్వయం బాగుంది. అలాగే
చంద్రబాబు గారు కూడా పోల్ స్ట్రాటజీ చేయడంలో దిట్ట. వాళ్ళకున్న కార్యకర్తల్ని సంస్థాగత బలాన్ని వాడుకోవడంలో దిట్ట. కాకపోతే వాళ్ళ కార్పొరేట్ ఫండింగ్ అది ఇది బాగా వస్తే చేయగలరు. ఇప్పుడు బీజేపీతో పొత్తుంది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. వైసీపీ వాళ్ళు 5,000 ఇస్తే వీళ్ళు 5,000 ఇస్తారు, వాళ్ళు 10,000 ఇస్తే వీళ్ళు 10,000 ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో పొత్తుంది, కార్పొరేట్ ఫండింగ్ అంతా తన్నుకు వస్తుంది, ఎవరెవరైనా డబ్బులు ఈజీగా ఇస్తారు. అలాగే పోలీసులు వాళ్ళు వీళ్ళు కూడా కాస్త న్యూట్రల్గా ఉంటారు. కాబట్టి టీడీపీకి అది కూడా ఒక ప్లస్. టీడీపీ జనసేన అందుకే బీజేపీతో పొత్తును కోరుకున్నాయి. దాంతోపాటు ప్రజల్లో బాగా చైతన్యం, గతంతో పోలిస్తే ఇప్పుడు మంచి చైతన్యం ఉంది. అలాగే నాయకత్వం బాగుంది, కార్యకర్తల బలం బాగుంది, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా టీడీపీకి జనసేనకి బలం. అలాగే గతంలో మంచి మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి అవి కూడా కొంత అసెట్గా మారచ్చు. ఇక మైనస్లు చెప్పుకోవాలంటే టీడీపీకి జనసేనకి సంబంధించి చేసింది చెప్పుకోలేని తనం. గతంలో టీడీపీ ప్రభుత్వం మంచి మంచి సంక్షేమ పథకాలు అమలు చేసింది, కానీ దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళడంలో ఫెయిల్ అయ్యారు. అంటే పొలిటికల్ మార్కెటింగ్ ఫెయిల్యూర్ టీడీపీలో అదే ఒక పెద్ద మైనస్. టీడీపీకి కూడా సోషల్ మీడియా ఉంది, కానీ దానికి ఒక సిస్టమ్ లేదు, దానికి ఒక వ్యవస్థ లేదు, దానికి ఒక జవాబుదారీ లేదు. ఎవరికి వాడు మాట్లాడతాడు, ఎవరికి వాళ్ళు పోస్టింగ్లు చేస్తారు. దానికి ఒక సిస్టమ్గా ఒక పద్ధతి ప్రకారం వాడుకునేది లేదు. సో వాళ్ళు ఏం చేశారో కూడా వాళ్ళు చెప్పుకోలేరు. అదే ఒక పెద్ద మైనస్. దాంతోపాటు చంద్రబాబు గారి మీద ఒక అపనమ్మకం. ఆయన మాటకు నిలకడ ఉండదు, ఆయన యూటర్న్లు తీసుకుంటాడు, ఆయన మాటకి హామీ నిలబెట్టుకోడు, ఆయన అది అంటాడు కానీ చెయ్యడు అనే ఒక అపనమ్మకం ఉంది. ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు పైబడిన వాళ్ళలో చంద్రబాబు గారు అంటే ఒక అపనమ్మకం ఉందన్నమాట. సో అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందన్నది చూడాలి. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్లో బీజేపీ మీద ఉన్న కోపాన్ని టీడీపీ ప్లస్ జనసేన కూడా అనుభవించాలి. ఇన్నాళ్ళు రాష్ట్రంలో జరిగిన అరాచకాలకు ఈ దారుణాలకు కూడా వైసీపీకి తోడు బీజేపీ కూడా ఉంది అని టీడీపీ వాళ్ళే చెప్పారు. టీడీపీ వాళ్ళే సోషల్ మీడియాలో బీజేపీని ద్వేషించారు. కానీ ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మరి ఆ కోపం ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. అలాగే అభ్యర్థుల ఎంపిక, ఓట్లు బదిలీ అనేది చాలా చోట్ల కష్టమే, అంత ఈజీ వ్యవహారం కాదు. అభ్యర్థుల ఎంపిక కొన్ని చోట్ల దారి తప్పింది. సో అందుకని ఓట్లు బదిలీ జరిగే అవకాశం లేదు అంటారు. అలాగే బలమైన వ్యూహం లేదు, బలమైన సోషల్ మీడియా నెట్వర్క్ లేదు. అది మనం గతంలోనే చెప్పుకున్నాం, ఎవరికి వాళ్ళే అన్నట్టు ఉంటారు. సో ఇలా వీళ్ళకి సంబంధించి కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. వైసీపీ పట్ల వ్యతిరేకత, వైసీపీ కొన్ని వర్గాల్లో బాగా వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆ వర్గాలను ఎడ్యుకేట్ చేయడంలో కూడా టీడీపీ జనసేన ఫెయిల్ అయ్యాయి. వైసీపీ పట్ల కొన్ని వర్గాల్లో ఎక్కువ ఇష్టం ఉంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాల్లో వైసీపీ అంటే అభిమానం ఉంది. సో ఆ వర్గాలను ఎడ్యుకేట్ చేసి ఇదిగో మిమ్మల్ని ఇలా మోసం చేశాడయ్యా మీ జగను అని చెప్పడంలో వీళ్ళు ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నారనమాట. ఇలా ఈ కూటమికి సంబంధించి వైసీపీకి సంబంధించి ప్లస్లు మైనస్లు ఇన్ని ఉన్నాయి. సో రాబోయే నెల రోజులు కూడా ఈ ప్లస్లు మైనస్లు జనం ఎలా చర్చించుకుంటారు అనే ఆధారంగా టీడీపీ జనసేన కూటమికి అధికారం వస్తుందా లేదా వైసీపీకి అధికారం వస్తుందా అనేది డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.